సింపుల్ ఫ్రేమ్లో నేను ఏం చెప్తానంటే, పిల్లలకి నేర్పే ప్రతి విషయం కూడా మంచి కోసమే. పిల్లలుగా ఉన్నప్పుడు ఈ తల్లే, ఒకప్పుడు పిల్ల కదా, పిల్లగా ఉన్నప్పుడు తల్లి చెప్పినప్పుడు బాధేస్తుంది. అలాగే తను తల్లి అయిన తర్వాత తన పిల్లలకి చెప్తుంటే అదే బాధ ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఏంటంటే, పెద్దవాళ్ళు ఏది చెప్పినా మంచి కోసమే తప్ప తొక్కటం కోసం కాదు. ఇది తాత్పర్యం. వెరీ గుడ్. చెప్పండి. బట్ ఏంటంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఉండడానికి నేర్పిస్తున్నా కూడా, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యావింగ్ ఫన్, ఐ విల్ మేక్ షూర్ షీ సేఫ్. అంతా చేస్తుంది, కానీ ఐ విల్ లెట్ హర్ గో హ్యావ్ ఫన్. నేను రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోమని చెప్పను. నువ్వు చెప్తాను నేను నాకు దాని అంటే ఇప్పుడు ఫోన్లన్నీ ఉన్నాయి కాబట్టి లైవ్ లొకేషన్ ఎప్పుడు షేర్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడుంది ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ నంబర్స్ ఏంటి చేస్తాను, మధ్యలో వీడియో కాల్స్ చేస్తా. జస్ట్ మేకింగ్ షూర్ షీస్ ఓకే, సేఫ్ అంతే, అందుకని ఏం లేదు. దాన్ని మళ్ళీ రిస్ట్రిక్ట్ చేయను. సో దట్ ఈస్ డిఫరెన్స్. సో ఇలాంటి వాటిలో నేను పిల్లలు కూడా అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లలకి కూడా నేను ఇప్పుడు మా పిల్లాడే అయినా సరే 8:30 దాటిందంటే ఏంటి వాడు రాలేదు ఇంకా, ఎక్కడున్నారు, ఫోన్ చేస్తా ఎక్కడున్నావురా, నాన్న డ్యాన్స్ క్లాస్, చాలు గ్రా. ఎందుకు చెప్తామండి? వాళ్ళు సేఫ్గా ఉండాలి. అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, మీకు ఎటువంటి అపాయం జరగకూడదు. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్.